రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం ఆగ్రహంతో ఉన్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 6 గ్యారంటీలను అమలు చేయట్లేదని ఆరోపించారు. ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై చిత్తశుద్దితో ఉంటే నదికి 2 వైపులా గోడలు నిర్మించి నీటిని శుద్ధి చేయొచ్చు కదా అన్నారు. బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మలక్పేటలోని ముసారాంబాగ్లో బస్తీలో నిద్ర చేశారు లక్ష్మణ్. ఉదయం శాలివాహన నగర్లోని బస్తీలో తిరుగుతూ స్థానికులకు భరోసా కల్పించారు. బస్తీవాసులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు లక్ష్మణ్. నిద్ర పేరు మీద ముగించి భవిష్యత్తు ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. లఘుచర్లలో జరిగిన సంఘటనలు మొత్తం రాష్ట్రాన్ని కలిచివేస్తోంది. లఘుచర్లలో గిరిజన మహిళల పట్ల దాష్టికంగా వాళ్ళ భూములు లాక్కొని ప్రశ్నించినందుకు ఎవరో కొంతమంది అధికారుల మీద వారు దాడి చేస్తే వాళ్ళని పట్టుకొని శిక్షించి చర్యలు తీసుకోవాలి తప్పితే ఆ ప్రతాపం అంతా కూడా ఆ గ్రామ ప్రజల మీద చూపడం ఇది దేనికి సంకేతం? రాష్ట్రం రావణ కాష్టంలా మారిపోతుందని లఘుచర్ల సంఘటన ఇవాళ నిరూపితం అవుతున్నది. కాబట్టి ఈ మూసీ ప్రక్షాళన పేరు మీద కూడా మీరు బుల్డోజర్లతో ఈ యొక్క మరి చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ భవిష్యత్తు మరి కార్యక్రమానికి త్వరలోనే రాష్ట్ర పార్టీ సమాయత్తమవుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వారికి పూర్తి భరోసా కల్పించడానికే ఈ బస్తీ నిద్ర చేపట్టాం. ఈ బస్తీ నిద్ర సందర్భంగా ప్రజలు చైతన్యవంతులైనారు. మాతో కలిసి రావడం కూడా